హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడొచ్చేసి ఎర్లీ మార్నింగ్ ముగ్గయితే వేస్తున్నాను గదా! మా అమ్మ బ్యాక్‌గ్రౌండ్ అంతా తెప్పిస్తుంది. వర్షం మాత్రం సూపర్ పడింది. మంచిగా పడిందనమాట. సాయంకాలం నుంచే స్టార్ట్ అయింది. సాయంకాలం 4కి వర్షం పడింది. మళ్ళీ కొద్దిసేపు ఆగిపోయింది. మళ్ళీ నైట్ అయితే ఫుల్లు వానైతే పడింది. మంచిగుందనమాట వాతావరణం అంతా గూడా. ఆడ సైకిలు కింద పడలేదు. వాళ్ళు కింద అలాగే పెడుతున్నారంట. ఎందుకనంటే గాలొస్తే గాలికి పడిపోయి ఏమన్నా డ్యామేజ్ అయితదేమో అన్నట్టుగా సైకిలు వాళ్ళు ముందే సైకిల్‌ని అలా పడుకోబెట్టినట్టుగా పెట్టేస్తున్నారంట. మేము గూడా ఏంది సైకిల్ కింద పడిందని ఎత్తి పెట్టినామనమాట ఉదయాన్నే వచ్చిన కొత్తోళ్ళు ఇక్కడికి. వాళ్ళు తర్వాత చెప్పారు. మేమే పెడుతున్నాం లెక్క అలా అని చెప్పేసి. నిజమే గదా! ముందు జాగ్రత్త అనమాట. ఎందుకంటే సైకిల్ చిన్న సైకిల్ గదా! టక్కున వానకి, గాలికి పడినా ఇరిగిపోతదని చెప్పేసి వాళ్ళు జాగ్రత్త ముందే తీసుకున్నారు. అందరికీ అన్ని జాగ్రత్తలు ఉండాలిలెండి. ఇక్కడొచ్చేసి చిన్న ముగ్గే పెద్ద కొత్త ముగ్గులేం కాదులెండి. నాకొచ్చిన ముగ్గులే వేస్తున్నాను. అవే పెడుతున్నాను. ముగ్గులకి కొత్తగా ఒక ఛానెల్ పెట్టుకో అనయితే అంటుంది అక్క. ముగ్గులు పెట్టి ఛానల్‌లో రన్ చేసేంత ముగ్గులు నాకు రావులెండి. ఏదో ఊరికే అలా ముగ్గయితే వేస్తున్నా. దేవుడిని చూపించి దండం పెట్టుకున్నట్టు నేను గూడా ముగ్గు చూపిస్తున్నా అనమాట. వేసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటది గదా! ఓహో! వేసుకుందాం మనం గూడా ఇలా గూడా డిజైన్ అని చెప్పేసి అలా అనమాట. ఇంకా వాతావరణం అయితే చాలా కూల్‌గా ఉంది. మా డ్యాడీ ఉదయాన్నే బయటికెళ్ళేసి వస్తుంటే చిన్న క్లిప్ అయితే యాడ్ చేసినా. మబ్బుగా ఉంది కదా! కనిపిస్తా ఉంది. కొద్దిసేపు మబ్బుగా, కొద్దిసేపు అలా ఉందనమాట. నేను నా ఫోన్ పాడైందేమో అనుకున్నా. కాదు. అది ఉండడమే అలా ఉందనమాట వాతావరణం. ఇక్కడొచ్చేసి ఉదయాన్నే టిఫిన్ అనమాట. జొన్న సంగటి చేసుకుంటుంది మా అమ్మ. నాకు వద్దు అని నేను రసం చేసి పక్కన పెట్టేసింది. మొత్తం మా అమ్మే చేసింది. జొన్న సంగటి, రసం అయితే చేసిందనమాట. నేనైతే వద్దన్నాను. బయట నుంచి టిఫిన్ కావాలన్నా, తెచ్చినా తినవు ఎందుకు డబ్బులు దండగా అని చెప్పేసి మా వోళ్ళు ఇంకా అదే పెట్టినారులెండి నాకు. ఎందుకంటే డబ్బులు దండగా అని నేను తినననమాట. నాకు మంచిగా ఉంటేనే తింటాను. బాగలేకపోతే తినలేను. ఈ మధ్య అస్సలు బాగుండట్లేదండి. చాలామంది కూడా అవును టిఫిన్స్ కొంచెం బాగుండట్లేదు అనైతే అంటా ఉన్నారు. ఇంకా చిన్న చిన్న హోటల్స్‌లోనే బావుంటున్నాయి. మా ఊర్లో అన్ని పెద్ద పెద్ద హోటల్స్ పెట్టినారు గానీ, అంతగా టేస్టీగానే అనిపించట్లేదు. నాకు మిగతా వాటి గురించి తెలీదనమాట. ఇక్కడొచ్చేసి మా అమ్మ స్నానం చేసొచ్చింది. తలస్నానం తిరుగుతా ఉంది అటు ఇటు. వాషింగ్ మిషన్‌కి బట్టలెయ్యాలి గదా! చాలా ఉన్నాయి. వర్షం పడుతుందని ఈ మధ్య అసలు వాషింగ్ మిషన్‌లో బట్టలు వేయట్లేదు. మొన్న 3 డేస్ ఏమో చెడిపోయింది గదా! ఇంకా రోజు స్నానం చేస్తాం గాబట్టి ప్రతి ఒక్కటి ఉంటాయి. నేను ఉదయం డ్రెస్ ఏసుకుంటాను. మళ్ళీ నైటీ సాయంకాలం వేసుకుంటాం గదా! లేడీస్ అంటే అందరం అంతే గదా! నావే ఎక్కువుంటాయనమాట. ఇంకా మా తమ్ముడు చెప్పినా గదా! గంటకొకటి ఇప్పి పక్కనేస్తా ఉంటాడు. వాడిది ఇంకా వేరే లెవెల్ లెండి ఇంకా. మా అమ్మ అయితే నన్నంటా ఉంది. వాడి తర్వాత సెకండ్ నీదేనమ్మా స్థానం అంటుందనమాట. మా అమ్మ ఇప్పటి నుంచి అలా ఏయంలే అని చెప్పినా. కంఫర్ట్ అనిపించదు గదా! ఇక్కడొచ్చేసి పూలు కుడుతున్నా. ఇంటి పక్కన చెట్టు ఉందని చెప్పాను గదా! వాటికి కొన్ని పూలుంటే కోసుకొనొచ్చినా అనమాట. వాళ్ళు ఇంటి ఓనర్స్ కోసుకుంటారు. వాళ్ళకన్నా ముందే నేను కోసిన ఒక 4, 5 తీసుకొచ్చి మా అమ్మకి ఇద్దామని చెప్పేసి. నేనైతే పెట్టుకోను. మీకు అందరికీ తెలిసిన విషయమే. నేను ఎప్పుడో రేర్‌గా పెట్టుకుంటాను గదా! పూలైతే అల్లుతా ఉన్నా. మా అమ్మని అల్లుకో అంటే, "నాకు రాదమ్మా ఊడిపోతున్నాయి నువ్వే అల్లనైతే" అనింది. మొత్తం వాషింగ్ మిషన్‌కైతే బట్టలు వేసింది. అక్కడ గొనిగేది నన్నే మా అమ్మ. "మొత్తం నీవే ఉన్నాయి ఇక్కడ" అని చెప్పేసి. ఇంకా డ్రెస్సులు తేలేదనమాట. డ్రైకేసిందంట డ్రెస్సులన్నీ. ఇవన్నీ గూడా ఆరేస్తా ఉంది మా అమ్మ. "నువ్వు ఆరేసుకోవచ్చు గదా! వీడియో తీసుకోకుంటే" అని మీరనుకోవచ్చు. మా డ్యాడీ అప్పుడే వచ్చాడనమాట. మా నాన్న "నువ్వు అన్నం పెట్టిపో మీ నాన్నకు టిఫిన్ పెట్టిపో" అని చెప్పింది. "నేను చేస్తానులేమ్మా" అంటే సరేలేమ్మా అని చెప్పేసి నేనైతే ఇంకా మొబైల్ పట్టుకొని తిరుగుతా ఉన్నా. మా డ్యాడీకి జొన్న సంగట్లో రసమేసి కలిపిచ్చి ఇచ్చేసాననమాట. వాటర్ ఇవ్వలేదంట. మా నాన్న లేసి మళ్ళీ వాటర్ తెచ్చుకుంటా ఉంటే ఆడ మాట్లాడుకున్నాం ఇద్దరం గూడా. అలాగే పెట్టేద్దాం అనుకున్నా. ఇంత ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ ఆపినా అనమాట నేనింకా. మా అమ్మాయికి సెల్లు పిచ్చి ఎక్కువైంది చూడండి ఫ్రెండ్స్ అని అంటున్నాడు మా నాన్న. లేసిన దగ్గర నుంచి సెల్లు పట్టుకొని తిరుగుతా ఉంటది. వాళ్ళ అమ్మకు హెల్పే చేయదు అని చెప్పేసి. గోరింటాకు అందరం పెట్టుకున్నాం ఇంట్లో. అందుకే చూపి నాన్న అంటే చూపిస్తా ఉన్నాడు. యాక్చువల్‌గా అయితే పెట్టుకోరు ఎవరు గూడా. మా నాన్నకి ఇష్టమే. ఎప్పుడన్నా పెట్టుకుంటాడు. కొంచెం వేడి చేసిందంటే తగ్గుతదని చెప్పి మా అమ్మ ఏవో 4 మాటలు చెప్తే సరే సరేలే అని చెప్పి పెట్టించుకుంటాడనమాట మా నాన్న. ఆ మగవాళ్ళు పెట్టుకోరులేండి. ఆల్మోస్ట్ చాలా తక్కువ గదా పెట్టుకునేది. మా బావకి గూడా నేను బంగపోయి పెడతాను. పెట్టుకో బావ వేడి తగ్గుతదంట. అట్లా ఇట్లా అని ఏవో 4 మాటలు చెప్తా. మా తమ్ముడైతే అస్సలు పెట్టుకోడు. వానికి అస్సలు నచ్చదు గూడా ఇంకా. ఇక్కడొచ్చేసి ఇంకా మధ్యాహ్నానికి ఉదయం టిఫిన్ అయితే మా అమ్మ ప్రిపేర్ చేసి పడేసింది. మా అమ్మ బాధ ఏందంటే జొన్న సంగటయితే నాకే బాధ ఉండదు. నేను తినేస్తాను. వీళ్ళ కర్మ వీళ్ళు ఏదైనా తెచ్చుకొని తినండి. బయట నుంచి గానీ, ఇంట్లో గానీ చేసుకొని తినండి అని ముందు జొన్నలయితే నానబెట్టుకొని ఉంటది మా అమ్మ ఇంట్లో. నైటే ఇక్కడొచ్చేసి ఇంకా మటికాయలయితే ఒలుస్తా ఉన్నాం. మేము మటికాయలే అంటాము. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు గదా! దాని తప్పేం కాదులెండి. ఎందుకనంటే ఎవరి ఊర్లో లాంగ్వేజ్ వాళ్ళకుంటది. మా సైడయితే మటికాయలే అంటారు. ఆ మటికాయలంటే ఏంటివి అనంటే నేను అట్లా అన్నా అనమాట. టిక్కు టిక్ అంటాయి కాబట్టి ఒలిచేటప్పుడు మటికాయలన్నా అంతే నవ్వుతా జోక్‌గా అది. ఇంగా మా అమ్మ మొత్తం ఒలిచిన తర్వాత ఇండ్లయితే శుభ్రం చేయాలి గదా! మొత్తం నేనే పోషిన అవంతా లాస్ట్‌లో వచ్చింది మా అమ్మ.
బట్టలన్నీ ఆరేసిన తర్వాత వచ్చిందనమాట. 10, 10:30 అయింది బట్టలన్నీ ఆరేసేసరికి. అంతలోపు మనకు ఉంటాయి కదా! అటు ఇటు తిరిగి వచ్చే పనులుంటాయి కదా! మొబైల్ పట్టుకొని కొద్దిసేపు అటు ఇటు తిరిగొచ్చినా అనమాట ఇంకా. చీపురు బయట పెడతానంటే మా అమ్మ వద్దు ఇంట్లో పెట్టు వర్షం వచ్చేటట్టుందని చెప్తున్నాడు నాకు. అన్నీ అడిగే చేయాలా మీ అమ్మని అనుకోవచ్చు మీరు. అడిగే చేయాలి. ఎందుకనంటే నాకు తెలియకుండా ఏదైనా తప్పు చేశాననుకోండి మా అమ్మ ఇంకా గొనుగుతా ఉంటది కదా! గొనగడం అంటే తెలీదా చిన్న పిల్లవా ప్రతీదీ అని అంటది. ఎందుకంటే ఆల్రెడీ ఓసారి వర్షం పడతా ఉంటే పొరకంతా నానిపోయింది. చీపురు నానిపోతే ఇంకా సరిగా ఉండదు కదా అన్నట్టుగా ఇక్కడొచ్చేసి రండి ఫ్రెండ్స్ అని చెప్తా ఉన్నా. వంట చేసుకుందాం ఇంకా అని చెప్తాను. మా అమ్మ వీడియో తీస్తుందని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను ఇప్పుడు చూస్తున్నా వీడియోలో. మా అమ్మ మామూలుగా కాదు కదా! నన్ను టార్చర్ చేస్తుంది ఫ్రెండ్స్. నిజంగా వీడియో ఎట్లా పడితే అట్లా తీస్తా ఉంది. ఇక్కడ సామాన్లన్నీ ఇంకా కడిగి పెట్టేసినాం కదా! అవన్నీ నీట్‌గా సర్దేస్తుందనమాట. అస్సలు సరిపోవట్లేదు ర్యాక్స్‌లో ప్లేస్ అయితే. 1, 2 గిన్నెలు పెట్టేసరికి అది మొత్తం నిండిపోయినట్టుగా అనిపిస్తుందనమాట. చూస్తా ఉన్నా ఎటు పక్క ఖాళీ ఉందా పెడదాం ఈ 4 అని చెప్పేసి. మా అమ్మ అందుకే కింద చిన్న గిన్నెలాగా కనిపిస్తుంది కదా! ప్లాస్టిక్ బకెట్ దాంట్లోనే పెట్టేస్తుంది కొన్ని సామాన్లయితే. అస్సలు సరిపోవట్లేదు. కిందేమో మన సామాన్లు పెట్టేదానికి లేదు. ఓన్లీ బకెట్స్ మాత్రమే పెట్టేదానికి ఉందనమాట. పైన మాత్రమే ఇచ్చినాడు ఆ 4. మీ సామాన్లే కనపడవు అన్ని సామాన్లున్నాయా అనుకోవచ్చు. నిజంగా నేను గూడా అనుకున్నా మాకు సామాన్లే లేవు గదా అని. పడతాయిలే అనుకున్నా. లేదు పట్టట్లేదు సామాన్లు నిజంగా చానా ఉన్నాయనిపిచ్చింది నాకు కూడా. మా అమ్మ ఇంకా చాలా సామాన్లు పడేసింది. కొన్ని అంటే వేస్తారు గదా సామాన్ల వాళ్ళకి అట్లా గూడా వేసింది. ఇంకా 2, 3 సంచులు పైన కట్టిపెట్టిందనమాట మా అమ్మ. ఇంకోటొచ్చేసి మట్టికాయలు నీట్‌గా కడిగి, ఉప్పేసి ఉడకబెట్టుకోవాలని అయితే దాంట్లో వేస్తా ఉన్నాను నేను. మేమైతే తాలింపు ఇట్లనే చేసుకుంటాము. ఇవి మట్టికాయలన్నిటిని చిన్న చిన్నగా పీసెస్‌లాగా కట్ చేసుకొని, తోలొస్తది కదా! ఆ తోలంతా తీసేసుకొని, ఉప్పేసుకొని కొంచెం వాటర్‌లో ఉడకబెట్టుకుంటాం. ఉడికిన తర్వాత వాటిని వంపి చల్లార్చుకోవాలనమాట. అలాగే గూడా చేసుకుంటారా? ఎవ్వరు చేయలేదేమో ఇంతవరకు నేను గూడా చూడలేదు. ప్రతి ఒక్కరు ఉడకబెట్టే తాలింపేస్తారు అని అనుకుంటా ఉన్నా. అది నిజమా కాదా కామెంట్ చేయండి. ఇంకా కల్లుప్పయితే మేము కల్లుప్పు అంటాం వీటిని. అదే రాళ్ళ ఉప్పు, కల్లుప్పు అంటారు గదా! అదైతే మిక్సీకి వేస్తున్నా. మా అమ్మ అయితే కొద్దిసేపు పేపర్‌లో ఆరబెట్టి తర్వాతయితే మిక్సీకి వేస్తది ఫ్యాన్ కింద. మనకంత టైం ఉండదు ఫ్రెండ్స్. మనం బిజీ పర్సన్స్ గదా! ఆ ఉప్పు పట్టమని చెప్పిందనమాట. మనం ఇంకా అలాగే పట్టేస్తున్నాం. కొంచెమే పట్టినా ఎందుకంటే చూడండి మెత్తగా గడ్డలాగా ఉంటది. మనం అలాగే పట్టేస్తే మా అమ్మ కనిపెట్టేస్తది. "నువ్వు ఆరబెట్టలేదు గదా! ఉప్పు" అంటదనమాట మా అమ్మ. అయినా పర్వాలేదు టైం లేదు మా అని చెప్పొచ్చులే అని చెప్పేసి కొంచెమైతే ఉప్పు మిక్సీకైతే వేసినా. నెక్స్ట్ ఇంకో ప్యాకెట్ ఉందనమాట. ఆ ప్యాకెట్ ఆరబెట్టుకొని అయితే పట్టుకోవాలి. ఇక్కడొచ్చేసి కొబ్బెర, ఎల్లుల్లిపాయ కారం దంచుతాం గదా మనము కూరలోకి అదైతే చేస్తా ఉన్నాను. మా అమ్మ "నువ్వు అంత లోపలనే నేను అలా పని చేసే లోపలనే మళ్ళీ వచ్చి సామాన్లు 2 ఉంటే కడిగేస్తా ఉంది." అసలు సింక్‌లో సామాన్లు ఉండడం మా అమ్మకి ఇష్టమే ఉండదు. ఒక ప్లేట్ గానియండి, అది ఏదన్నా గానివ్వండి ఫస్ట్ కడగాలి. కడిగి వాటిని పక్కన పెడితేనే మా అమ్మకి మనశ్శాంతి ఉంటది. ఇక్కడ మట్టికాయలయితే ఉడుకుతా ఉన్నాయి. అక్కడ నేను సంగటికైతే బియ్యం కడుగుతా ఉన్నానింకా. బియ్యం సంగటే చేసుకుంటున్నాం. మేము స్టోర్ బియ్యంతోనే చేసుకుంటాం. సన్న బియ్యంతో కూడా చేసుకుంటారంట. నాకు తెలీదు సన్న బియ్యంతో రాగి సంగటి చేస్తారని చెప్పేసి. మేమైతే స్టోర్ బియ్యంతోనే చేసుకుంటాం అబ్బా! ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా స్టోర్ బియ్యంతోనే చేస్తామనమాట. స్టోర్‌లో ఇస్తారు కదా! లావుగా ఉంటాయి. దొడ్డు బియ్యం అంటారేమో. ఆ బియ్యంతోనే చేస్తాం. మాకెందుకో ఆ బియ్యంతోనే బాగుంటది అని అనిపిస్తదనమాట సంగటైతే. ఇంకా మా ఊర్లల్లో ప్రతిరోజు చేసుకుంటారని నేనైతే చెప్పను. ఎందుకంటే చేసుకోరు కాబట్టి. ఎప్పుడో ఒకసారి చేసుకుంటారు. తక్కువ చాలా తక్కువ. మేము ఈ మధ్య కొంచెం ఎక్కువ చేసుకుంటున్నాం. మా అమ్మను అదే తినమని చెప్తున్నారు కాబట్టి డాక్టర్స్ ఇంకా మనకు కూడా హెల్త్‌కి మంచిది కదా అన్నట్టుగా రాగి సంగటి కొంచెం తినడానికి ట్రై చేస్తున్నాం. మా అమ్మ రాగులు బయట నుంచి తెచ్చి, కడిగి వాటిని 2, 3 రోజులు ఆరబెట్టి ఎండలో తర్వాత పట్టిస్తది. పిండి కూడా ప్యాకెట్ పిండి కొనం మేము. మా అమ్మ చూడండి ఎంత దూరం నుంచి వీడియో తీస్తుందో. నేనేమో చేస్తున్నా ఎసరికి నీళ్లు పోస్తా ఉన్నాను. మా అమ్మ అయితే మా నాన్న వచ్చింటే మాట్లాడుతూ ఉందనమాట. అట్లనే వీడియో కూడా తీసిందంట మా అమ్మ. ఎడిటింగ్ చేసేటప్పుడు నేను చూడలేదనమాట. డైరెక్ట్‌గా పెట్టేసినా మొత్తం. ఎందుకంటే మేము ఎడిటింగ్ చేసే పని ఏముండదు నాకు. జస్ట్ ఒక్క నిమిషం మాత్రమే క్లిప్ తీసుకుంటాం కాబట్టి డైరెక్ట్‌గా పెట్టేస్తాను. నాకు వీడియో లెంతీగా అనిపిస్తేనే నేను లెంతీగా కట్ చేస్తాను. ఎందుకంటే మనం 15 నిమిషాలు, 20 నిమిషాలు పెడితే చూడట్లేదు కదా ఎవరు. అని చెప్పేసి నేను 10 నిమిషాలు, 8 నిమిషాలు మాత్రమే పెడతాను. కానీ ఈరోజు కుదరలేదు. కొంచెం లెంతీగానే వచ్చింది. ఓపిక చేసుకొని వీడియో అయితే చూడడానికి ట్రై చేయండి. వీటినైతే మొత్తం ఉడికిపోయినాయనమాట. మెత్తగా వంపేస్తున్నాను నేను. ఇక్కడ ఉంటది మామూలుగా ఉండదు. కాలిపోతుంది. సెగైతే వస్తుందనమాట. ఈ వాటర్ అయినా అంతే, ఏదైనా అంతే ఆవిరి కొడతది గదా! మనకు చేతులకి ఎర్రగా అయిపోతాయి ఇంక చేతులు. ఆడు చెప్తా ఉన్నా ఆవిరి కొడుతుందని. అవన్నీ కొంచెం ఆరాలనమాట. వాటర్ ఉంటది గదా! అదంతా పోవాలి. ఆడ పెడతా ఉన్నా అదే పెద్ద టాస్క్ అనమాట ఆడ. మా అమ్మ తిడతా ఉంది. ఫస్ట్ టైం పెట్టినా నేను ఎప్పుడు ట్రై చేయలేదు అట్లా. జస్ట్ ఊరికే నీళ్ళన్నీ వంపాలి అని చెప్పేసి మా అమ్మ గిన్నె మీద పెట్టు అని అంటే, గిన్నె మీద ఎందుకులే
అని చెప్పి పైన పెట్టినా మా అమ్మ చెప్తా ఉంది, చూడండమ్మా ఎట్లా పెట్టిందో, అవన్నీ కింద పడితే ఇప్పుడు ఎమ్మడి పడి కొడతాను నా బిడ్డను అని చెప్తా ఉంది మా అమ్మ మీకనమాట. బాగుంటాయి కన్వర్జేషన్ కానీ అది చెప్పినాను కదా, కొంచెము కొన్ని కొన్ని సార్లు వర్డ్స్ బాగుండవు. మాకు చుట్టుపక్కల నాయిస్ ఎక్కువ వస్తదనమాట. దానికి కూడా ఏదో యాప్ ఉంది యూజ్ చేయొచ్చు అని చెప్పారు, సలహా ఇచ్చారు. కానీ నాకంత టాలెంట్ లేదు కాబట్టి ఇక్కడ పెరుగొచ్చేసి మా తమ్ముడికి తీసి పెట్టేస్తున్నాం కొంచెం. వాడు పెరుగే వేసుకుంటాడు, మజ్జిగ తక్కువనమాట. ఇంకా మేమంతా మజ్జిగ తాగుతాం, వేసుకుంటాము. మజ్జిగ అయితే ఈ మధ్య కంటిన్యూగా చేస్తున్నాను, చెప్పినా కదా కొంచెం హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి అందరికీ అని చెప్పేసి. అందుకని మజ్జిగ అయితే చిలుకుతా ఉన్నా. ఎందుకు నేనే చిలుకుతున్నా అంటే నాకు రాదని మా అమ్మ అంటే సరిగా చిలకవు మజ్జిగ, నేర్చుకోవాలా ప్రతీది అంటది. సరేలే అని చెప్పేసి నేను చేస్తా ఉన్నాను. ఉప్పు వేసి మజ్జిగ చిలికి అమ్మకు ఒక గ్లాస్ అయితే ఇచ్చిన. మా నాన్న అయితే అప్పటికి రాలేదు, మళ్ళీ బయటికెళ్ళినాడు. వాళ్ళకి ఏదో ఒక ఇష్యూ నడుస్తా ఉంది, తిరుగుతా ఉన్నాడు మా డ్యాడీ. ఇక్కడ గ్యాస్ అయితే వెలిగించేస్తున్నా. ఇంకా మట్టికాయ కర్రీ ఎలా చేసుకుంటానా అన్నది నేను చూపిస్తా ఉన్నాను. నా ప్రాసెస్‌లో మా వంటలు కొంచెం వెరైటీగానే ఉంటాయి మీకు, కానీ తప్పదండి, చూడాల్సిందే కదా! మీ వంటలు మేము చూస్తున్నప్పుడు మా వంటలు కూడా మీరు చూడాలి కాబట్టి ఖచ్చితంగా చూడండి. ఇక్కడ అంతలోపే అన్నం పొంగిపోయింది. చెప్పినా కదా నేను ఉన్నంత సేపు పొంగదది. నేను అట్లా పక్కకి పోతే చాలండి, ఇంకా దానికి నా మీద కోపం ఉంటదో ఏమో మరి, టక్కున పొంగిపోతాయి. పాలైనా అంతే, అన్నమైనా అంతే, పప్పైనా అంతే చూడండి. అంతసేపు కళ్ళు కాయలు కాచేట్టు చూస్తా ఉంటానా, అప్పుడైతే పొంగే రాదది. అట్లా పక్కకు ఒక్క అడుగు వేస్తే చాలు, అంతే. ఆయిల్ వేస్తున్నా అంతే చూడండి, అది పొంగిపోయింది. మా అమ్మ వచ్చింది ఇంగ, "అన్నం అంతా పొంగబెట్టినావా గ్యాస్ నిండా ఇంగా" అనేసి ఇంగ గొనుగుతా ఉందనమాట. "ఏందిమా నువ్వు ఈ మధ్య నీ మీద చాడీలు చెప్పడం ఎక్కువైంది అని యూట్యూబ్‌లో" అని చెప్పినా. వింటన్నలే అన్నీ నా మీదే చెప్తా ఉన్నావు. వాళ్ళు చూస్తే వాళ్ళ అమ్మ ఎంత చెడ్డదో, ఎట్లా అరుస్తుందో ఆ పిల్లని అనుకోవాలనే కదా అంటే, "నేను కరెక్ట్‌గా చేస్తే నువ్వెందుకు అరుస్తావులేమా" అని చెప్పినా అనమాట అక్కడ. ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకొని, పోపు దినుసులన్నీ వేసుకొని, కొంచెం కరివేపాకు, తర్వాత వచ్చేసి ఆనియన్స్, టమాటా బాగా వేయించుకున్న తర్వాత మట్టికాయలు కూడా వేసి ఒక 5 నిమిషాలు మా అమ్మ బాగా మగ్గమంచింది. కొంచెం ఉప్పు తక్కువైతే ఉప్పు కూడా వేసుకోవచ్చు మట్టికాయలలో. తర్వాత వేయించిన తర్వాత ఇంకా కొబ్బరి కారం మేము అదే వేసుకుంటాము. కొబ్బరి, కారము, పసుపు, ఎల్లుల్లిపాయలు అవన్నీ మిక్సీకేసిన తర్వాత దీంట్లో అయితే వేసి కలబెట్టేస్తున్నా అనమాట. మట్టికాయ కర్రీ మా ఇంట్లో అంత ఇష్టంగా తినం, కానీ రాగి సంగటిలోకైతే మట్టికాయ కర్రీ చాలా బాగుంటుంది. ట్రై చేయని వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. రాగి సంగటి మొత్తం చూపించలేదులేండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.